తిరుపతిలో సుప్రభాత సేవ లక్కీ డిప్ వచ్చింది. అందుకే మేము ఇప్పుడు తిరుపతికి మా ఫ్యామిలీతో వెళ్తున్నాం. ఈ పూర్తి వివరాలు వీడియోలో చూసేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మేము తిరుపతికి వెళ్తున్నామండి. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సుప్రభాత సేవకు సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి ఎలక్ట్రానిక్ డిప్ వేయడము, అది సుప్రభాత సేవకు సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. సుప్రభాత సేవకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో మేము తెలియజేస్తాము. సుప్రభాత సేవ దర్శనానికి సెలెక్ట్ అయిన వాళ్ళు మేము చెప్పే ఈ చిన్న ట్రిక్ పాటించండి. ఖచ్చితంగా మీరు ఆ దేవుణ్ణి చాలాసేపు చాలా ప్రశాంతంగా చూసే అవకాశం ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత ఆర్టీసీ బస్సులో మేము కొండపైకి చేరాము. తర్వాత సిఆర్ఓ ఆఫీస్కు చేరిన తర్వాత అకామిడేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాకు రూమ్ అలాట్ కావడానికి దాదాపుగా 2 గంటల సమయం పట్టింది. ఈ 2 గంటలు వృధా కాకుండా సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న వెంకటాద్రి నిలయం 5లో కళ్యాణ కట్టకు చేరుకొని అక్కడ మా తలనీలాలు అలాగే స్నానాలు అన్నీ పూర్తి చేసుకున్నాము. అంత లోపట్లే మాకు రూమ్ అలాట్ అయినట్టుగా మెసేజ్ రావడం జరిగింది. మేము ఇక్కడ పూర్తిగా రెడీ అయిన తర్వాత మాకు అలాట్ అయిన HVC కాటేజ్కి వెళ్ళిపోయాము. మీరు చూస్తున్న ఈ వీడియో వెంకటాద్రి నిలయం PAC 5కి సంబంధించింది. సుప్రభాత సేవా దర్శనానికి మేము దాదాపుగా ఉదయం 1:30 వెళ్ళడం జరిగింది. క్యూ లైన్లో 2 గంటల వరకు కూర్చుండబెట్టారు. 2 గంటలకు లోపలికి పంపించడం జరిగింది. 2 గంటల తర్వాత చెకింగ్ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్న కంపార్ట్మెంట్లో దాదాపుగా 40 నిమిషాల వరకు కూర్చుండబెట్టడం జరిగింది. ఆ తర్వాత క్యూ లైన్ ద్వారా బంగారు వాకిలికి తీసుకెళ్ళి అందరినీ అక్కడ నిల్చోబెట్టారు. బంగారు వాకిల్లో ఉన్న తలుపులను సన్నిధి గొల్లవారు వచ్చి తలుపులు తెరవడం జరిగింది. సన్నిధి గొల్లవారు తలుపులు తీయగానే అక్కడ ఒక కర్టెన్ వేయడం జరిగింది. ఆ తర్వాత లోపల స్వామివారిని కొంచెం రెడీ చేసిన తర్వాత బయట పూజారులు సుప్రభాతం చదవడం జరిగింది. సుప్రభాతం అయిపోయిన తర్వాత బంగారు వాకిలిలో ఎంతమంది ఉన్నారో అంతమందిని వరుస క్రమం మొదటి గడప దగ్గరికి తీసుకెళ్లి స్వామివారిని దర్శనం చేయించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం బంగారు వాకిలిలో ఉన్నామో అప్పుడు స్వామివారిని ఎప్పుడు చూస్తామా అని ఉంటుంది. కానీ స్వామివారు మనకు కనిపించడు. మనము మొదటి గడప దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే స్వామివారు కనపడతారు. ఎందుకంటే మన ముందు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళను దాటి చూడడం కష్టమవుతుంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, స్వామివారిని మంచిగా చూడాలి అనుకుంటే లాస్ట్ వరకు ఉండండి. ముందే వెళ్ళి స్వామివారిని చూస్తే తొందరగా నెట్టివేయడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ వరకు ఉంటే అందరు వెళ్ళిపోయిన తర్వాత మనని నెట్టడానికి ఎక్కువ మంది ఉండరు, తక్కువ మందే ఉంటారు. కాబట్టి మనని అంత తొందరగా నెట్టేయడం జరిగేది. అప్పుడు మనం స్వామివారిని మంచిగా చూసే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క ట్రిక్ పాటించండి. లాస్ట్ వరకు ఉండండి, ముందే వెళ్ళకండి. ముందే వెళ్తే తొందరగా నెట్టేయడం జరుగుతుంది. లాస్ట్కు మనమే ఉంటుంది, నెట్టివేయడానికి ఏమి ఉండదు. కాబట్టి స్వామివారిని ప్రశాంతంగా చూసే అవకాశం ఉంటుంది.